సో, కుటుంబ ఇప్పుడు కుటుంబ వ్యవస్థలు కూలిపోవడానికి కూడా కొన్ని కారణాలనేటివి ఉంటాయి. అవును. అంటే అది కూలిపోకుండా ఒక ఫ్యామిలీ అంటే ఒక కుటుంబం స్టేబుల్‌గా నిలబడి వాళ్ళ కుటుంబం ఆదర్శంగా కావాలి అంటే మీరేం చెప్తారు? ఆదర్శంగా కావాలంటే మాకు డిపార్ట్మెంట్లో ఏంటంటే నేను డిఆర్డిఆర్లో చేసినప్పుడు ప్రతిరోజు కూడా 9:00 ఒక మీటింగ్ ఉంటుంది. అంటే ఈరోజు ఏం చేయాలి, నిన్న ఏం చేసాము, ఈరోజు ఏం చేయాలి అనే పరిష్కార మార్గాలు చర్చించుకుంటారు. మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు కూడా అందరూ కలిసి భోంచేసేవాళ్ళు. భోంచేసినప్పుడు ఈరోజు ఏం చేసావు, ఆ రోజు ఏం చేసావు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఆ పొలం దగ్గర ఏదో సంథింగ్ మేము వింటా ఉండేవాళ్ళం. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక అవగాహన, ఓర్పు, నేర్పు అనేవి వస్తాయి. ఆ ఓర్పు నేర్పు లేకుండా ఇప్పుడు ఆ కుటుంబంలో కలిసి భోంచేయడం లేదు, మరి విషయాలు చర్చించుకోవడం లేదు. ఎవరికి వాళ్ళే మనసులో అనుకొని ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అవగాహన రాహిత్యం వలన అది కొన్నాళ్ళు అయ్యేసరికి దూరం పెరిగిపోయి ఒకళ్ళొకళ్ళ సంబంధం లేకుండా అయిపోతుంది. అదే మెయిన్ కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, డబ్బు పిచ్చి బాగా పెరిగిపోయింది జనాలకి. డబ్బు ఎంతవరకు అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్. యూ కెనాట్ పర్చేజ్ కుర్రా నరసింహారావు విత్ మనీ. నేను డెఫినెట్గా స్టబ్బోర్న్గా ఉంటాను. మా ఫాదర్ కూడా అలానే ఉండేవాడు. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే ఆర్థిక విషయాలు ప్రభావితం చేసినంతగా మానవ జీవితాన్ని ఏ విషయాల్లో ప్రభావితం చేయలేవు అన్నాడు. ఆర్య చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం కానీ మన రకరకాల గ్రంథాల్లో కానీ చదువుకున్న జ్ఞానంతో 2009లో నేను రాశాను. ఆర్థికంగా పతనమైన జాతిని పునరుజ్జీవింపజేయవచ్చు కానీ నైతికంగా పతనమైన జాతిని పునరుజ్జీవింపజేయడం అసాధ్యము. డబ్బు అన్ని పనులు చేస్తా అనుకుంటున్నారు. పునర్విత్తం పునర్మిత్రం పునర్మహీ ఏ సత్సర్వం పునర్లభ్యం నా శరీరం పునః పునః నా ఆరోగ్యం పునః పునః. డబ్బు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, మిత్రుడు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, భూమి పోతే తిరిగి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ తిరిగి తెచ్చుకోదగినవే. కానీ శరీరం పోతే తిరిగి తెచ్చుకోలేరు, ఆరోగ్యం పోతే తిరిగి తెచ్చుకోలేరు. ఇలాంటి వాటి కోసం ఆరోగ్యాన్ని శరీరాన్ని ఫణంగా పెడుతుందనేటి యువతరం స్థిరంగా చెప్తున్నాను. ఎందుకంటే ఏళ్లలో డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్ అని ఉన్నాయి అనుకుంటున్నారు. డబ్బు సంపాదించడమే డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్ కాదు. ఉదయించే సూర్యుడు చెబుతున్నాడు యువతరమా ప్రొద్దున్నే నిద్రలేవమని. భగభగమండే సూర్యుడు చెబుతున్నాడు యువతరమా పగలంతా కష్టపడి పనిచేయమని. పడమల దిక్కున కృంగే సూర్యుడు చెబుతున్నాడు యువతరమా చేసిన పని ఇక చాలు, ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోమని. భగవంతుడు ఇచ్చిన చీకటి సమయంలో 8 గంటలు నిద్రపోమని, ఆరోగ్యాన్ని కాపాడుకోమని. ఈరోజు ఏమిటంటే విదేశాలకు వెళ్ళి పిల్లలంతా అక్కడ ఉన్నప్పుడు అక్కడ మల్టీనేషనల్ కంపెనీలో ఆ దేశంలో పగలు పనిచేస్తున్నప్పుడు తల్లిదండ్రులు మాట్లాడాలంటే ఇక్కడ రాత్రిపూట మాట్లాడితే వీళ్ళు నిద్ర లేకుండా అనారోగ్య వృద్ధాప్యం ఆవిష్కృతం అవుతుంది. అది ఇక్కడ గ్లోబల్ కంపెనీలో చేస్తుంటే అక్కడ పగలు అయితే వీళ్ళకి రాత్రిపూట అయ్యి అనారోగ్య యువతరం ఆవిష్కృతం అవుతుంది. టోటల్గా అనారోగ్య భారతం ఆవిష్కృతం అవుతుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అది నాలో కసి రగులుతూ ఉంటుంది, ఎందుకు వీళ్ళు వెళ్తున్నారు అని. అందుకే దీని మీద రాశాను. చెప్పొచ్చా? అమ్మా భారతమ్మా ఓయమ్మా మా అమ్మా భారతమ్మా, నువ్వు కన్నా నన్ను కన్నా మా అమ్మ నాకు చెప్పింది అమ్మా. పుట్టి పెరిగిన పొడమి తల్లిని మరువవద్దని, నువ్వు పెట్టిన భిక్షనే నాకు అన్నంగా పెట్టిన మా నాన్న నాకు చెప్పినాడమ్మా. పుట్టి పెరిగిన పొడమి భారతిని విడువవద్దని, అలలాంటి ఆశలేవో పెంచుకొని అమెరికాకు వెళ్ళవద్దని. ఆశలేసిన పందిరిపైన ఓహలిసిరిన ఊయలలోన తేలిపోయి ఊగిపోయి డాలరిసిరిన ఆశల్లో కాలమేసిన గాలంలో ఎరక్కపోయి ఇరుక్కుపోవద్దని. భారతమాతకు వందనం. వండర్ఫుల్ సార్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంక్లూడింగ్ ఏంటంటే దీంట్లో చక్కని మీనింగ్ ఉందన్నమాట. అంటే విదేశాలకు వెళ్ళే దానికన్నా భారతదేశం అనేది చాలా ఉన్నత స్థాయి. మనం ఏం చేసుకున్నా కూడా ఇక్కడే చేసుకుని భారతావనిని కూడా మనం సర్వకీర్తిని చేసుకోవచ్చు అనే దేశంతో మీరు బాగా చాలా చక్కగా. అందుకే ఫ్లాగ్ హాయిస్ట్ చేసినప్పుడు చూశాను, అంతా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా 25 రేంజ్లో ఉన్న వాళ్ళంతా యూత్ అంతా ఇక్కడ చక్కగా బుద్ధిగా డిసిప్లిన్గా
అంటే దిల్సుఖ్ నగర్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి పల్లెటూరులో వచ్చిన తల్లిదండ్రుల్ని ఎలా పోషించాలని తపన పడే యువకులు ఉన్నారే, అలా మీ అందరూ కూడా ఇక్కడ డివోషన్తో చేస్తున్నప్పుడు అబ్బా ఫారిన్ వెళ్ళకుండా ఇక్కడ చేస్తాను ఎంత ముచ్చటగా ఉందో, కుటుంబం లాగా ఉందని మీ బీఆర్కే ఛానల్ మీద కూడా నాకు చదాభిప్రాయం చాలా చక్కగా ఇంప్రెస్ అయిపోయాను.